మృగశిర కార్తె అనగానే అందరికీ గుర్తొచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ రోజు చేపలు తినడం వెనుక రకరకాల కారణాలని చెప్తారు. వేసవి కారణంగా శరీరంలో వేడి తక్కువగా ఉంటుందని, వర్షాకాలం ఆరంభానికి సూచికైన మృగశిర కార్తె మొదటి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెప్తుంటారు. గురువారం మృగశిర కార్తె సందర్భంగా చేపలకు మంచి గిరాకీ వచ్చిందని విక్రయదారులు అంటున్నారు. గురువారం ధర పెంచుతారనే భావనతో పలువురు బుధవారమే కొనుగోలు చేయడం కూడా విశేషం. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లు, రైతు బజార్లలో చేపల కోసం జనాలు క్యూ కట్టారు. జలపుష్పాల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కాగా మృగశిర కార్తెను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలను తెప్పించి అమ్ముతున్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ చేపల మార్కెట్కు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట్, నిజామాబాద్ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేపలు దిగుమతయ్యాయి. నగరంలోని అన్ని చేపల మార్కెట్లు జనంతో కిక్కిరిసిపోయాయి. అయితే మృగశిర కార్తె ఈ రోజా లేక రేపా అనే సందేహంలో ఉన్నారు కొంతమంది ప్రజలు. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్లో ఒకరోజు ముందు నుండే చేపల వ్యాపారం మొదలు పెడతారని వ్యాపారస్తులు అంటున్నారు. గురువారం అయ్యేసరికి చాలా మంది ఈ రోజు తినరని, అందువల్ల వ్యాపారం తగ్గిందని వ్యాపారస్తులు వాపోతున్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి నవ్య అందిస్తారు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఒక్క మార్కెట్, నగరంలోని ఉన్న ప్రతి మార్కెట్ కూడా క్రికెట్లాడుతుంది. నేనైతే ముషీరాబాద్లో ఉన్న ఫిష్ మార్కెట్కి వచ్చేసాను. ఇక్కడ నార్మల్గా డేస్లో చూసుకున్నట్లయితే రద్దీగానే ఉంటుంది. కాకపోతే ఈరోజు మృగశిర కార్తె కావడంతో మరింత రద్దీ, తండోపలుగా ఇక్కడ జనాలు వచ్చి చేపలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈరోజు మృగశిర కార్తె రోజు, అంటే తొలకరి వర్షాలు వచ్చే ముందు ఈ మృగశిర కార్తె రోజు చేపను తింటే ఖచ్చితంగా మనకి సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రజల నమ్మకం. అయితే ఇక్కడ కొనడానికి చాలా మంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నార్మల్ డేస్ కన్నా ఈ రోజు రేట్లు ఎలా? నార్మల్ రేట్స్ ఉన్నాయి, 140, 150 ఉన్నాయి రేట్స్ అంతా ఇలా ఉన్నాయి. మీరు ఇంటికి తీసుకెళ్తున్నారా లేకపోతే మళ్ళీ మేడం? అది ఇంటికే. ఈరోజు మృగశిర కార్తె రోజు చేపలను తింటే ఆరోగ్యంగా ఉంటారు అని నమ్ముతూ ఉంటారు. మీరు ఏం చెప్తారు? అవునండి, అది కరెక్టే. మన పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి మనకు చేపలు తినాలంటారు, అందుకనే వచ్చాం. అయితే ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ రకరకాల చేపలు కూడా, అంటే నార్మల్ డేస్ కన్నా ఈ రోజు కొంచెం ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు. చెప్పండి, ఎలా ఉన్నాయి సేల్స్? ఇవాళ సేల్స్ ఏం లేదమ్మా, నిన్న నుంచి అయితే ఏం లేదమ్మా. మొత్తం ఎట్లా 130, 140 పోయేది, 110, 100 అడుగుతారమ్మా. అది 150 వేసేది, 150 కూడా ఏ లేదు. ఈసారి దందనే వేస్ట్. ఈ మార్కెట్లో ఎన్ని రోజులు అమ్ముతారు? అంటే నిన్న ఈరోజు అమ్ముతున్నామమ్మా. ఇక రేపటి నుంచి కూలోజ్. ఇక బేస్తారం వచ్చింది. బేస్తారం ఎవరు తింటారమ్మా? సాయిబాబు పూజలు చేస్తారు, అది చేస్తారమ్మా. అది కూడా ఏం లేదు. ఎట్లా మామూలుగా నడుస్తుందమ్మా. 150 వేసేది 110 వేస్తున్నాం, 100 వేస్తున్నాము, 80 కూడా వేస్తున్నామమ్మా. ఇక 120, 150 రూపాయలు చేపలు 120 వేస్తున్నాం. రవ్వులు, రూప్చందు, అట్లా అవి కొరమట్లు 400 వేసేది 350 వేస్తున్నామమ్మా. అయితే సెంటిమెంట్ని క్యాష్ చేసుకునే విధంగా ఇక్కడ వ్యాపారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ డేస్లో ఉన్న రేట్ కన్నా ఒక 40-50 రేట్ ఎక్కువనే ఉందని చెప్పి కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అయితే ముషీరాబాద్లో ఉన్న ఈ ఫిష్ మార్కెట్ ఫేమస్ ఏంటంటే రీటైల్కే కాకుండా హోల్సేల్గా తీసుకొని వెళ్ళి రీటైల్లో కూడా సేల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఈరోజు ఇక్కడ రద్దీ, అంటే ప్రతి మృగశిర కార్తె కన్నా ఈరోజు కాస్త తక్కువ ఉందని చెప్పి, అలాగే సేల్స్ కూడా తగ్గినాయి అని చెప్పి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. కేవలం ఈరోజు గురువారం కాబట్టే ఈరోజు సేల్స్ తగ్గినాయి అని కూడా వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి. విత్ కెమెరా పర్సన్ పి వెంకట్తో నవ్య, TV9 ముషీరాబాద్ నుండి. మృగశిర కార్తె తర్వాత రోకళ్లను సైతం పగలగొట్టే ఎండలు తగ్గిపోతాయి, వర్షాలు మొదలవుతాయి. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తోంది. ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబట్టంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడిగా ఉండేందుకు చేపల్ని తింటారు.